తెలంగాణలో జిల్లాల పేర్ల మార్పు అంశంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా బిడ్డనా లేకుంటే పాలమూరు బిడ్డనా తేల్చుకోమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా పేరును తొలగిస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వికారాబాద్కి వచ్చిన సందర్భంలో వికారాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా రాత్రి నుండి ఒక ఆందోళన, జిల్లాలు మారుస్తామంటే మా జిల్లా కూడా పోతుందా ఉంటుందా మేడం అని అడుగుతా ఉన్నారు. రాగానే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది మా జిల్లా కూడా పోతుందా ఉంటుందా అనే ఆందోళన చెందుతున్న సందర్భం. అవసరం లేని సమస్యను, ఎందుకంటే పాలనను వికేంద్రీకరణ చేయాలి, ప్రజల దగ్గరికి పాలనను తీసుకెళ్లాలనే ఆలోచనతో కేసీఆర్ గారు జిల్లాలు కానీ మండలాలు కానీ మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీలు కానీ పెంచుకుంటూ పోయినారు. 33 జిల్లాలు చేస్తూ 33 జిల్లాలకు కూడా కలెక్టర్ ఆఫీసులు కడుతూ ఎస్పీ ఆఫీసులు కట్టుకుంటూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తూ నర్సింగ్ కాలేజ్ ఇస్తూ అట్లా ప్రతి ఒక్కరికి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు అందులో దశాబ్దాల నుండి 40 సంవత్సరాల నుండి కోరిక ఉన్న వికారాబాద్ జిల్లాని కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చారు. మళ్ళీ ఇప్పుడు జిల్లాలు మారుస్తాను కానీ ఇక్కడ ఆందోళన మొదలైంది, మళ్ళీ మాది కూడా మార్చేస్తాడేమో అనే ఆందోళన మొదలైంది. ఈరోజు ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉండడం రేవంత్ రెడ్డి గారికి నచ్చదు. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనే దాంట్లో సిద్ధహస్తుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వారం రోజుల నుండి రాష్ట్రంలో నిరుద్యోగ యువత అందరూ కూడా అట్టుడికి పోయి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఎన్నికల కన్నా ముందు, ఏవి మీ 2 లక్షల ఉద్యోగాలు? ఇమీడియట్గా 100 రోజులలో